గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి మరో లెక్కను చేద్దాం. ఒక బస్సు గంటకు 112 కిలోమీటర్ల వేగంతో 308 కిలోమీటర్ల దూరంలో గల ఏ నుండి బికి వెళుతుంది. ఏ నుండి బికు వెళ్ళడానికి ఎంతకాలం పడుతుంది అని అన్నాడు అన్నమాట. దానికి జవాబులు ఏ. చూడండి, 3 గంటల కాలము, బి 2 గంటల 45 నిమిషాలు, సి 3 గంటల 30 నిమిషాలు, డి 3 గంటల 15 నిమిషాలు. అంటే ఇక్కడ ఒక బస్సు ఉందట, అది 112 కిలోమీటర్ పర్ గంట, అంటే గంటకి 112 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందట. 308 కిలోమీటర్లు దూరం, అంటే ఏ నుంచి బికి దూరం అట 300 కిలోమీటర్లట. ఈ దూరం ప్రయాణం చేయడానికి ఎంత సమయం పడుతుంది అని అన్నాడు. మనకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ రెండే ఉన్నాయి, దూరము కాలం. గంట చూడండి, ఇక్కడ దూరము కాలం. 112 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి ఎంత సమయం పట్టింది? 1 గంట. ఓకేనండి, 112 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి 1 గంట పట్టింది. మరి 308 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది? ఇది కాన్సెప్ట్. మనం ఇక్కడ అడ్డుగుణకారం చేసుకుంటే చూడండి, క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 308 కిలోమీటర్లు ఇంటూ 1 గంట బై 112 కిలోమీటర్లు. చూడండి, ఇక్కడ ఒకేలాంటి ప్రమాణాలు ఉన్నాయి, కిలోమీటర్లు ఆ ప్రమాణాలు పోతాయి. ఇప్పుడు చూడండి, ఇది 4 ఎక్కంతో పోతుంది. 4 8, ఇంకా 11 తీసుకున్నాం, 8 పట్టింది. ఇంకెంత ఉంది? 3 ఉంది. 3 పక్కన 2 తీసుకుంటే 32. అంటే 4 ఎంత? 32. 4 8లో 32. అంటే 4 28లో 112. ఓకే, ఇక్కడ 30 తీసుకుందాం. 4 గంటలు పడుతుంది, 4 7 28 పట్టింది అనమాట. 30 తీసుకున్నాం, 28 పట్టింది. ఇంకా ఎంత ఉంది? 2 ఉంది. ఓకేనా? 2 ప్రక్కన 8 తీసుకుంటే మరలా 28 వచ్చింది. అంటే 4 7 20. అంటే 77 ఇంటూ 1 గంట బై 28. ఈ 77 ఇంటూ 1 గంట దట్ ఈక్వల్ 77 గంటల్ని 28 చేత మనం భాగారం చేద్దాం. 28 రెళ్ళు 56. ఓకేనండి. చూడండి, ఇక్కడ 7లో 6 తీస్తే 1, 7లో 5 పోతే 2. దీన్ని మనం 2 అండ్ 21 బై 28 గంటలుగా రాసుకోవాలి. ఓకేనండి. చూడండి, తిరుగుతుంది అక్కడ. 7 4 28, 7 3 20. దట్ ఈక్వల్ 2 అండ్ 3 బై 4 గంటలు. మనకు తెలుసు 3 బై 4 గంటలు అంటే 3 బై 4 గంటలు అంటే మనకి 45 నిమిషాలు అనే విషయం మనకి చక్కగా ముందుగానే తెలుసు అన్నమాట. సో ఎంత పడుతుందంటే 2 గంటల 45 నిమిషాలు. 2 గంటలు. ఈ 3 బై 4 గంట అనేది 45 నిమిషాలు కదా. సో ఈ దూరం ప్రయాణం చేయడానికి 2 గంటల 45 నిమిషాలు పడుతుంది. ఆన్సర్ అనేది బి అవుతుంది అన్నమాట. ఓకేనండి, అర్థమైందమ్మా?